ఈరోజు రిలీజ్ అయిన మూవీస్ని ఒకటే రివ్యూలో 2 వీడియోస్ని కవర్ చేసేసాము. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో నచ్చితే కామెంట్ చేయండి, నచ్చలేదని కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ది రివ్యూ. Here is the review of the film Jack, Telugu movie starring Sidhu Jonalgada, Vaishnavi Chaitanya and written and directed by Bommarillu Bhaskar. లిటరలీ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే దరిద్రానికి దరిద్రం, ఏజెంట్కి మరో రూపం. ఎంతో పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అయింది సురేందర్ రెడ్డి ఏజెంట్ మూవీతో ఫ్లాప్ తీశాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే నువ్వెలా స్పై యాక్షన్ తీయగలను అనుకుంటున్నావు? అసలు ఒక స్పై యాక్షన్ మూవీలో అసలు ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అనేది ఉండాలి, అది తెలుసా? అసలు ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉండాలో మీకు తెలుసా? జాక్ క్రాక్ అనే పేరుతో మరొక ఏజెంట్ మూవీని నువ్వు తీసావు బొమ్మరిల్లు భాస్కర్. మాట కేవలం ఏజెంట్ మూవీని థియేటర్స్ లో చూసిన వాళ్ళే చెప్పగలరు జాక్ అండ్ ఏజెంట్ రెండు ఒకటే మూవీసే, వేరు కాదని. అవును, అదే రాజ్యసం అమ్మను చూస్తున్నట్టే ఉంది. రివ్యూ లాస్ట్ వరకు చూడండి, ఎందుకు అలా చెప్తున్నానో మీకు అర్థమైపోతుంది. అండ్ ఏజెంట్కి దీనికి సేమ్ సిమిలారిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చెప్తాను. నెంబర్ 1, ప్రొడక్షన్ వాల్యూస్. లిటరలీ ఆ CGI VFX ఎవడికి ఇచ్చాడు కానీ వాడిని మాత్రం చెప్పుతో కొట్టాలి. అండ్ వాడు మాత్రం దరిద్రమైన వర్క్ చేశాడు, తీసుకున్న డబ్బులకి చేసిన పనికి అసలు సంబంధమే లేదు. అండ్ యాక్టర్ అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో మన సిద్ధు జొన్నలగడ్డ గారు ఆ టిల్లు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి కొంచెం సర్టెన్ యాక్టింగ్ చేసింటే బాగుండు. ఏదో కామెడీ వేలో ఎంటర్టైన్ చేద్దామని చెప్పి అదే టిల్లు స్క్వేర్ కామెడీని ఇక్కడికి ఎత్తిచ్చి పెట్టారు అంతే. అండ్ ఈ మూవీ ఎంత దరిద్రంగా ఉంటుందంటే మన హీరో ఇంటెలిజెంట్ అని ప్రూవ్ చేయడానికి ఆల్రెడీ రా ఏజెంట్స్ ఉండే వాళ్ళు బ్రెయిన్ ఉపయోగించారనమాట, మన హీరో తప్ప. కనీసం మనోడైనా సక్రమంగా బ్రెయిన్ ఉపయోగిస్తాడంటే లేదాడా. అది ట్రైలర్ చూసినప్పుడే మనకు తెలిసిపోయింది ఇది కూడా పోతుందిరా సామి అనుకోని. బట్ ఏదో సిద్ధు జొన్నలగడ్డ మీద అండ్ బొమ్మరిల్లు భాస్కర్ మీద ఉండే నమ్మకంతో వెళ్ళి చూస్తే మన జీవితాలు థియేటర్లో నాశనం అయిపోయాయి. అండ్ సాంగ్స్ అయితే నాకు ఏమీ నచ్చలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అండ్ మూవీలో ప్లాటే అవసరం లేదు. అండ్ మెయిన్గా చెప్తాను, ఒక స్పై యాక్షన్ తీయడం రాకపోతే వదిలేయండి. దయచేసి ఇండియన్ స్పై కామెడీ అని చెప్పి ఆ కామెడీని చేయకుండా స్పై చూపించకుండా మా జీవితాలను ఎందుకు సార్ రాడ్డు దింపుతున్నారు? యాక్చువల్గా మూవీ గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి, బట్ రివ్యూలో ఇన్ని విషయాలు చెప్తే దరిద్రంగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఈ మూవీని రోస్ట్ పేరుతో ఇంకో 2 or 3 డేస్లో మన ఛానల్లో ఒక వీడియో వస్తుంది. అండ్ ఆ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు గంట సింబల్ యాక్టివేషన్లో ఉందో చెక్ చేసుకోండి. ఒకవేళ మూవీ చూద్దాం నాకు గుండె ధైర్యం ఉంది అంటే థియేటర్కి వెళ్ళి చూడు మామ. ఏజెంట్కి నీకు ఎలా ఎక్స్పీరియన్స్ అయిందో లేదు తెలియదు కానీ నాకైతే యాస్టీస్ సేమ్ ఎక్స్పీరియన్సే కలిగింది. సో దట్స్ ఆల్ దిస్ రివ్యూ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే అండ్ మా వాయిస్ ఓవర్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి, అది ఇంపార్టెంట్ బిగులు.